ఆమె అతని ధైర్యం, అతనే ఆమె సైన్యం. అసలు సిసలు ప్రేమకు ఆ ఇద్దరు నిదర్శనం. అందం, ఆస్తులు, అంతస్తులు, అంతరాలు ఇవన్నీ వాళ్ళ ప్రేమ ముందు బలాదురు. శ్రీదేవి వీరభద్రంది గ్రేట్ లవ్ స్టోరీ. ఈ తరం యువతకు ఓ సందేశం. సొంతిల్లు ఎంతో మందికి ఒక కల, కానీ వీళ్లకు మాత్రం అవసరం. అలాంటి అత్యవసర పరిస్థితిని సృష్టించింది సమాజంలో కొందరు. చిన్నతనంలో పోలియో కారణంగా శ్రీదేవి 2 కాళ్లను కోల్పోయింది. మనసున్న మనిషి ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇల్లు అద్దెకడిగితే కొందరు వెనకాడ్డం, మరికొందరు విసుక్కోవడంతో కష్టపడి ఇలా సొంతింటిని కట్టుకున్నారు శ్రీదేవి వీరభద్రం. అందమైన ఈ ఇల్లు వీళ్ల ప్రేమానురాగాలకు ప్రతిరూపం. పదిలంగా కట్టుకున్న శాంతి నివాసంలో తొలి ప్రేమ కథ ఉంది. వీరభద్రంది అమలాపురం, శ్రీదేవిది కొయ్యలగూడెం. ఓ పెళ్లి వేడుక ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికి వేదికైంది. కానీ ప్రేమను గెలిపించుకోవడం కోసం పోరాటాలు తప్పలేదు. శాంతి గారు చెప్పండి, మీ వీరభద్రం గారితో మీకు ఎలా పరిచయం అయింది? మీరు ఎలా తొలిడుగేశారు? ఆయన ఒక ఫంక్షన్లో నన్ను చూశారండి. మొదటిగా చూసి నేను ఈ అమ్మాయిని చేసుకుంటానని మా పేరెంట్స్ని అడిగారండి. అడిగితే మొదటిగా మా పేరెంట్స్ ఎవరు ఒప్పుకోలేదండి. ఆయన చేసుకుంటానండి అని పదే పదే అనడంతో వాళ్ళు ఒప్పుకున్నారండి. ఒప్పుకొని మ్యారేజ్ చేశారు. పోలియోతో బాధపడుతున్నటువంటి ఆవిడ్ని మీరు చూసి ఎలా ఆకర్షితులయ్యారు? అప్పుడు మీకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటి? నాకైతే ఆవిడనే చేసుకోవాలని మనసులో ఉన్నదండి. ఎప్పుడన్నా ఇష్టపడి ఆవిడ కళ ఉందని చెప్పేసి అనుకున్నాను. ఆవిడకి నడవలేదు అనే స్వభావం నాకైతే లేదండి, ఇప్పటికీ లేదు. ఎప్పుడు నేనున్నాను కదా, తన భరోసాతోనే ఉన్నాను. రోడ్డు మీద ఎన్నెన్నో యాక్సిడెంట్లుగా జరుగుతుంటాయి. అలాంటప్పుడు 2 కాళ్ళు ఏదన్నా ఇబ్బంది వచ్చి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం వదిలేయలేం కదండి. అందుకనే తన అటువంటి దివ్యాంగులకైనా సరే తెలిసి పూర్తిగా అలాంటికి తోడుగా నిలబడాలనే ఆశయంతోనే నేను ఆమెను కావాలని కోరి మ్యారేజ్ చేసుకున్నానండి. అండ్ ఇక్కడ మనం శాంతి అదేవిధంగా వీరభద్రం వీరిద్దరి విషయంలో మనం ఇంకొక విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. అంటే సామాజిక వర్గం ఒకటైనప్పటికి కూడా వీరు శాంతి వాళ్ళ కుటుంబంలో ఆచరించేటువంటి మత సాంప్రదాయాలకి, అదేవిధంగా వీరభద్రం గారి ఇంట్లో ఆచరించే మత సాంప్రదాయాలకు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అద్దె ఇంటి మొదలు ఆర్థిక సమస్యల వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా వీళ్ళ అన్యోన్యతను మాత్రం చెక్కు చెదరనివ్వలేదు ఈ ప్రేమ జంట. అద్దెకి వెళ్తారు కదా, మీరు రెంట్ కడతారు కదా, రెంట్ కట్టే అద్దెంట్లో ఉంటారు. ఏంటి అక్కడ వస్తున్న సమస్యలు ఏంటి? మేము ప్రతి నెల మామూలుగా అద్దె ఇచ్చేసినా కానీ సార్ మమ్మల్ని ఎలా అంటే అమ్మాయి నడవలేదు, ఆ ఇల్లు క్లీన్ చేయలేదు అన్నట్టుగానే చూసేవాళ్ళండి. మేము వెళ్ళేసరికి వాటర్ కూడా ఉండేవి కదండి ట్యాంకుల్లో, అలా చేసేవారు. మంచితనంగా చెప్పుకునేవారు, ఏమండి ఆవిడ చేయలేకపోతే నేనున్నాను కదా నేను చేస్తాను అని. కనీసం మీకు ఇల్లు అద్దెగా దొరకని పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎలా డీల్ చేశారు? వాళ్ళు అంటే ఆవిడ నడవలేదన్న ఆ భావనతో వాళ్ళు అద్దెకి ఇవ్వలేరు, క్లియర్ చేయరని. కానీ ఆవిడని అడ్డు పెట్టుకునండి అన్ని పనులు నేనే చక్కబెట్టుకుని ఉండండి. ఈ ఇబ్బందులు ఎన్నో రోజులు అని పిల్లలు కూడా పాప ప్రెగ్నెన్సీ పడ్డదండి. ఇవిడి ప్రెగ్నెన్సీతో ఉండగా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి సొంతంగా ఎలాగ మామయ్య గారు ఎలా చేస్తే బాగుంటుందేమో అని అంటే, సరే నాన్న నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నేను కొద్దిగా సాయం చేస్తాను, నువ్వు మిగతా సాయం కూడా నువ్వు చేసి ఇలా ఇల్లు కట్టుకునే దానికి ప్రారంభించి ఇచ్చారండి. అమౌంట్ ఇచ్చి కొద్దిగా. అంటే ఇద్దరు కూడా మనం ఒక మధ్యతరగతి కుటుంబం, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటే అన్నీ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా ఎలాంటి పరిస్థితి ఉందమ్మా మీకు? ఇద్దరు జీవితం, మీకు ఒక పాప కూడా మీకు ఉన్నారు. ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు? ఎలాంటి జీవితం అంటే సార్ ఇప్పుడు
అసలు కరోనా తర్వాత మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారిపోయిందండి. ఆయన బ్యాగులు కుట్టి ఎంతవరకు సార్, అది ఎదరికే నడవడం చాలా కష్టం అనిపిస్తుంది సార్ మాకు జీవితాన్ని ఎదరికే నడిపించడానికి. ఇప్పటి వరకు ఫ్యామిలీ పరంగా అయితే మేము చాలా హ్యాపీగానే ఉన్నాము, ఆర్థికంగా అయితే మేము చాలా వెనకబడిపోయి ఉన్నామండి. నేను ఆయనకి అండగా ఉన్నా కానీ ఆర్థిక పరంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా, ఏంటి? ఇల్లు ఉందని చెప్పి సార్ ఇల్లు గురించి ఫంక్షన్ తీసేశారండి. ఇల్లు గురించే కేవలం తీసేసినట్టు అది చెప్పారండి. అయితే ఆ ఫంక్షన్ తీసేసిన తర్వాత కూడా నేను మెడిసిన్కి కూడా చాలా ఇబ్బంది పడుతున్నానండి. నాకు ఏ విధంగానైనా సరే నాకు గవర్నమెంట్ నన్ను కొంచెం ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు గవర్నమెంట్ కొంచెం చేయూతనిస్తే నేను ఇంకా ఎదరికి ఒక అడుగు వేసి నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా కోరికండి. ప్రేమికుల రోజు దినోత్సవాన్ని చాలామంది పార్కుల్లో చేసుకుంటారు, ఇతరత్ర సినిమాలకు వెళ్ళడం లేదా ఇతర బాగా వేడుకలు చేసుకుంటారు. అయితే ఇలాంటి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ఏదైతే లవర్స్ డే జరుపుకుంటున్నారో యువకులు, వారందరూ కూడా ఇలాంటి ఒక వ్యక్తుల యొక్క జీవితాన్ని కూడా మనం గమనించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. మంచి మనసు ఓ జంటను కలిపింది. ఆమె అతని ధైర్యం, అతనే ఆమె సైన్యం. చేయూతనిస్తే ఆదర్శంగా నిలవడమే కాదు, సమాజానికి తమ వంతు సేవ చేస్తామంటున్న ఈ ప్రేమ జంట విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలని ఆశిద్దాం.